గతం గతహ అని అందరూ అనుకుంటారు, కానీ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు అనే నమ్మకంతో మొదలైన ఈ కథ ఒక ఇంట్లో. Hi Neha, what's up baby? Yeah, I just reached home and I'm tired up. Yeah. That sounds good. Yeah, just hold on. I just call you back, baby. Hi, Anu. What's up, darling? Oh, that was my dad on my phone today. Yeah, I love you too and I'm missing you too. I'm too much tired, okay? I'll just call you back tomorrow. So good night. Take care. రాజ్, హలో తేజ్, ఒకసారి బయటికి రారా. ఏమైందిరా? ఫుల్ నిద్రలో ఉన్నా, చెప్పు. ముందైతే బయటికి రారా. సర్లే, వస్తున్నా, ఆగు. సరేరా. రాజ్ భయ్యా, హ్యాపీ బర్త్డే మామా. టైం ఎంతరా? 11:50 రా. ఇంకా 10 నిమిషాలు ఇంకా భయ్యా. 10 నిమిషాలు మస్తు జరుగుతాయి అన్నాడు. అరే ఆగరా, డోర్ అయితే వేని. సరే వేసి రాపు. ఎక్కడికి రా? పార్టీ మాత్రం రచ్చారా. అరే భయ్యా, ఇదేం చూసావు భయ్యా? ఇంటికి పోదా, ఇంకా చూపిస్తా. ఇంట్లో స్టాక్ ఉందారా? ఉంటారా, ఉంటాయి. నడు, పండగ చేసుకున్నాం కదా. చెప్తే ఇంట్లోనే కదా చేసుకునేది. కానీ రోడ్డు మీద మాత్రం వేరు భయ్యా. అది అదంతా ఓన్ కానీ పై సైడ్ కాపులే కొంచెం. ఎందుకు భయ్యా? ట్యాంక్ ఎంటీ చేసుకోవాలరా. तेज 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 అంత భయపడి బాబు
బాబు ఏమైంది? పక్కింట్లో రాగిని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. షిట్. ఎవడాడు? మా వాచ్మెన్ భయ్యా. ఉండనా వెళ్ళిపోమా. ఆ స్టోన్ ఏంట్రా అసలు నువ్వు? వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. మనిషి అనుకున్నా, చూపులు కూడా తేడానే. ఆ సంగతి వదిలే కానీ ఆ అమ్మాయి మ్యాటర్ ఏంద్రా, బాగుంటుందా? ఉండేది భయ ఆర్ట్స్ మహిరేణు, పేరు రాగిని. అప్పట్లో మనం అంటే లవ్ అనుకో, మనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత ఏమైంది మామ? తర్వాత ఏమైంది భయ్య, మీటింగ్, చాటింగ్, డేటింగ్, పండగే పండగ. కానీ మన లైఫ్ స్టైల్ గురించి తెలిసిందేగా భయ్య. తెలిసిందేరా. చూసామా, ఎంజాయ్ చేసామా, వదిలేసామా. కానీ ఏ మాట కామాట భయ్యో, రాగిని బాగా సెక్సీగా ఉండేది భయ్య. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఏముందిలే కానీ, నువ్వు పైకి ఫిక్స్ అయ్యి నేను లైబ్రరీ నుంచి ఒక బుక్ తీసుకొస్తా. చలో. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఈడేం స్టాచ్యూ కొనుక్కోడు భయ్యా. రాజ్ భయ్యా, ఏమైందిరా? అక్కడ రాగిన పేరు ఉందేంద్రా, అది రత్నంతో. ఎక్కడ్రా? అక్కడ్రా, కనిపిస్తలేదారా? అక్కడ ఏం లేదు కదరా. రాగి నేను ఉంది కదరా. నీకు తాగింది ఎక్కువైనాడు కానీ ఇంకా నడు మూసుకుని. ఎగ్గు సెటేనా? ఎంతైనా నువ్వు చేసింది తప్పు మామ. తప్పురా. ఏంటి తప్పంతే. ఫస్ట్ అయితే గ్లాస్ అయితే తీసుకో. ఏంట్రా నేను చేసిన తప్ప అసలు? ఊరికే లవ్ అంటూ వెంటపడుతూ నువ్వే నా జీవితం, నువ్వు లేకుండా నేను బతకలేను అని చెప్పే సోది డైలాగ్ అంటే నాకు చిరాకు. అందుకే ఎంజాయ్ చేశాను, వదిలేసాను. కూల్ మామ. ఫస్ట్ ఇది పెగ్ అయితే తీసుకో. సరే తీసుకోటి. మంచి లవ్ స్టోరీ సినిమా ఒకటి పెట్టు. మళ్ళీ అదే అంటావు ఏంట్రా? లవ్ అసలు నాకు అర్థం కాదు. సినిమారా. చూడు, ఇలాంటి టైంలో మంచి హారర్ సినిమా చూస్తే కిక్ భయ. ఏమంటావు? పెట్టు, ఏదో ఒకటి పెట్టు. అది మ్యాటర్. మళ్ళీ తీసుకోటి భయ. ఇది భయ జీతం అంటే మందు, ఏసీ, సినిమా, చాలు. అవుమమ్మా, చనిపోయిన రాగిన జయమేసి ఏం చేస్తావురా? చాలుగా ఈ 21st నమ్ముతారా దెయ్యాలంటే? ఉంటాయిరా భయ్. జ్ఞానం బాయ్, ఊరికి బాయ్. కోరికను తీరులో చనిపోయిన దయ్యాలు అవుతారంటరా. నువ్వు సినిమాలు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు భయ్య. ఆ సినిమాలో చూపించినట్టు ఓ షాడో అలా వెళ్ళిపోతే, లేకపోతే కరెంట్ పోతే ఏదేం వచ్చేసి ఫీల్ అయిపోతున్నావు భయ నువ్వు. అవునరా, ఇప్పుడు కరెంట్ పోతే ఎట్లరా? నువ్వు భయపడకు భయ. ఏ నోటి కరెంట్ ఎట్లా పోయిందిరా? అరే మా ఏరియాలో పవర్ కట్టరా అది, దాని కొడుకు ఏమంటావా? షూర్ కదా? నువ్వు బయటికి పోదా భయ, నువ్వు బయటికి పోదా ఫస్ట్, బయట ఫస్ట్ సరే బాయ్, నువ్వే ఫస్ట్ బా, నేను పట్టుకున్నా బా. దీనమ్మ, ఇప్పుడే కరెంట్ పోవాలా? ఛార్జింగ్ లేదు. అరే తేజ్ రాజ్ ఏమైంది? ఏమైంది? అక్కడ ఎక్కడరా? ఏమైందిరా? ఏం లేదురా. లోపల పిక్ ఫేసెస్ అంటే అక్కడ చెప్పు బాయ్.
రాజ్ భయ్య ఇదిగో రాజ్ భయ్య ఇక్కడ కరెంట్ రావడంతో నీలో కరెంట్ బతికిపోయింది అనుకో భయ్య వేసుకోరా. ఆ సౌండ్ విన్నావా నువ్వు? నక్క సౌండ్ నక్కెప్పుడు అరుస్తుందో తెలుసారా? ఎప్పుడు రా? చుట్టుపక్కల దయాలు ఉన్నప్పుడు రా. నీ దెయ్యాలు కోత సాగు కొడుతున్నావు నువ్వు. నీకు మంది ఎక్కువైందిరా. కిందకెళ్ళి 2 ముద్దలు తిందన్నాడు. ఏదో ఒక తిందన్నాడు. పదా తినగలమా? ఓకే కదా భయ్యా? అవును భయ్యా, ఇందరికి దెయ్యాలు అని చాలా సాగు కొడుతున్నాం. మనిషి చచ్చిపోయాక నరకంకి వెళ్తాడు, స్వర్గంకి వెళ్తాడా? స్వర్గంకు నరకంకు మాత్రమే తెలుసు, కానీ అసలు చనిపోయిన తర్వాత లోకాన్ని విడిచి వెళ్తారా లేక తీరం కోరికలు తీసుకొని ప్రేతాత్మ తిరుగుతారా అన్నది తెలియదమ్మా. దెయ్యమా? ఈ ప్రపంచంలో దెయ్యం గురించి మాట్లాడే దెయ్యం ఎవ్వరికి లేదు భయ్యా. భయం లేదారా? దయ్యం అనే నమ్మకమే లేదా? నా నమ్మకం లేదు భయ్యా. భయపడినంతకాలం భయపెడుతూనే అంటే ప్రతిదీ. నీకు విషయం తెలుసా? కంటికి కనిపించిందల్లా నిజమని నమ్మలేము, నిజమని నమ్మిందల్లా కంటికి కనిపించదు. దయ్యం. నీకు విషయం చెప్పాలి భయ్యా, ఈ ప్రపంచంలో ఇద్దరే భయపడతారు. ఒకటి నిజమని అబద్ధం చెప్పి అది నిజంగా అబద్ధమైనప్పుడు. ఇంకా రెండోగా నిమిషాల్లో చావు ఎదురైనప్పుడు బ్రతకాలి అని ఆశ కలుగుతుంది, అది భయం అంటే. అంతేగాని ఇలా బల్లిని చూసి, సింహాన్ని చూసి, దయ్యం చూసి ఇవన్నీ భయం కాదు. లేదు మామ, తప్పు. ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ అని. భయం లేని వాడు బ్రతకడం చాలా కష్టం. తేజ్, భయం చాలా విలువైందా? తెలియగా తీసుకోరు. అండ్ యూర్ రైట్, భయం అందరికి కలగకపోవచ్చు, కానీ తప్పు చేసిన ఏ ఒక్కరిని భయం వదలదు. ఏంటి భయ్యా టాపిక్ నా వైపు వస్తున్నట్టుంది? అంటే అంటే ఏంట్రా, ఇప్పుడు రాగి నచ్చి చంపేస్తున్నానా? చంపేస్తే ఇదే భయ్యా, ఇదే ఎన్నైనా భయపడుతూ కూర్చుంటాం. భయం ఉంటుంది భయ్యా, ఒప్పుకుంటాను, ఉంటుందా? కానీ ఇది ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు భయ్యా. ఏ నిమిషంలో అయినా అటాక్ ఇవ్వచ్చు, కానీ ఎన్నాలని భయ్యా ప్రాణాలు గొప్పట్లు బతుకుతావు. ఎంజాయ్ చేయ భయ్యా, ఎంజాయ్ చేయి, లైఫ్ భయ్యా, ఇది ఎంజాయ్ చేయి. ఇలా రాజ్ భయ్యా, లైబ్రరీలో లైట్ వేసి ఉందయ్యా. బంజలే చేసా భయ్యా, బంద్ చేసా. ఇక్కడ ఎవరు? ఎవరు? ఫస్ట్ టైం బయటికి రాజ్, ఏమైంది ఆపు ఫస్ట్. నువ్వు నేను కాకుండా ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. లేదు, భయపడకు, నేనున్నా నీకోసం. నా కళ్ళతో నేను చూశాను రా. అదంతా నీ భ్రమరా? అదంతా కాదు, నాతో వస్తున్నావు అంతేదా. ఇది నా ఇల్లు రాజ్, నేను ఇంకేం చెప్పలేను రా. రాజ్,
రాజ్ భయ్యా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? రాజ్ నిజంగా కనిపించాడా? ఏం అర్థం కావట్లే. ఈ టైంలో కరెంట్ పోయిందండి. దేవుడా, అసలు ఏం అర్థం కావట్లేదు. తోచట్లేదు. దేవుడా, సౌండ్. ఎవరు ఎవరుంది పైన? ఎవరిదంతా చేస్తుంది? ఏంటి లైట్ ఆన్ చేసింది? కరెంట్ పోయింది కదా. రూమ్లో లైట్ ఎలా ఆన్ అయిందప్పా? ఈ టైంలో బెల్ ఎవరు బాబోయ్? దేవుడా, రాజ్ వచ్చాడా? రాజ్, హ్యాపీ బర్త్డే. పిచ్చా? భయంతో చంపుతావేంటి? నీ బర్త్డే రా, సర్ప్రైజ్. అసలే పిచ్చెక్కుతుంది, భయం వేస్తుంది. రాజు పారిపోయాడు భయంతో. నీకు చెప్పిన అర్థం కాదు. స్వీటీ, 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 ఏమైంది? ఫోన్ మోగుతుంది, చూసుకోవేంటి? సారీ. హలో, చెప్పండి. దీనమ్మ, ఫోన్ వస్తే ప్రపంచాన్ని మర్చిపోతుంది. ఛీ స్వీటీ. ఏంట్రా, ఫ్రిడ్జ్లో ఏమీ లేవు, అంతా ఖాళీ చేసేసారా? ఏంట్రా, ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉంది. వాట్? ఖాళీగా ఉందా? ఏమీ లేవు. షిట్, వచ్చేసింది స్వీటీ. రాగిని వచ్చేసింది. ఐ కాంట్ టెల్ యూ. రాగిని ఎవర్రా? తల బద్దలైపోతుంది స్వీటీ. ఇదంతా కాదు కానీ నేను మెడికల్ షాప్ ట్యాబ్లెట్స్ యూ స్టే అట్ హోమ్, ఓకే? డోంట్ వరీ, ఐల్ బి బ్యాక్. స్వీటీ, ఇక్కడేం చేస్తున్నావు? నా ఇల్లు చూస్తున్నా. వాట్ హ్యాపెండ్? ఏమైంది? నథింగ్ డా, కిందకి వెళ్దాం పదా. రిలాక్స్ అవుతుంది. నాకు చాలా వింతగా ఉంది అక్క. ఆ అమ్మాయి చనిపోతే నుంచి ఇంట్లో గోలగోలం ఉంది, భయం వేస్తుంది. ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది అక్క, రాజు ఎందుకు భయపడ్డాడు, అసలు భయం ఏంటో. నేను ఒకటి తెలుసుకున్నాను అక్క, చూసింది ఎవరికి చెప్పరు, చూడబోయేది ఎవరికి తెలియదు, చూస్తున్నది ఏమీ అర్థం కాదు.
భయం. చిల్లిరా, డోంట్ వరీ. నువ్వు అనుకుంటున్నది ఏం జరగట్లేదు లేరా. అది కాదే. రిలాక్స్. బెల్ మోతుందంటే తీయకురా, తీయకురా. తీయొద్దని చెప్పా కదరా. అక్క ఏమైంది? అసలు ఎవరు నువ్వు? రాగినిరా, నీ ప్రేమలో మోసపోయిన ఆ రాగిని. హలో తేజ్, హ్యాపీ బర్త్డే రా. రాజ్ బర్త్డే కాదు ఇప్పుడు. ఎక్కడున్నావు? నేనేంది, నేను ముంబైలో ఉన్నారా. ముంబై కాదురా. రాత్రి ఇంటికి వచ్చి విష్ చేసావు, పార్టీ చేసుకున్నాం, పైన కూడా కూర్చొని తాగాం కదరా. అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు రాజ్? ఏంద్రా రాత్రి ఇంకా దిగలేదా? ఏమైందిరా? హలో హలో, ఏమైంది? ఏమైంది? నువ్వేంటి ఇప్పుడు? అదే క్వశ్చన్ రా. ఇప్పుడే వస్తానని తెలుసు కదా, అయినా అంత వింతగా అడుగుతున్నావేంటి? నైట్ ఆల్రెడీ వచ్చావు కదా నువ్వు. నేను నైట్ రావడం ఏంట్రా? హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ చేసుకుని ఇప్పుడే ఇంటికి వస్తుంటే. అదంతా వదిలే కానీ ఎందుకు అంత టెన్స్డ్గా ఉన్నావు? గొంతు పట్టుకున్నావు కదా. యు నో వాట్, ఇట్స్ అ స్పెషల్ డే. ఇట్స్ యువర్ బర్త్డే డే. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇట్స్ పార్టీ. మరి రాత్రి జరిగిందంతా రాగిని ఆగు. నీకు రాగిని తెలుసు కదా? నాకు తెలుసు, నీకే తెలీదు.